నవజాత శిశువుల విషయంలో ముఖ్యంగా ప్రాముఖ్యమైనది వ్యాక్సిన్స్ యాక్చువల్‌గా. అవును. సో, గత 20 సంవత్సరాలుగా అంటే భారత్‌లో వ్యాక్సిన్స్ రాను రాను మనం పెంచుకుంటూ పోతున్నాం యాక్చువల్‌గా. అవును. సో, ఆ అభివృద్ధి ఏ రకంగా జరిగింది? అంటే ఇప్పుడు మనం ప్రపంచంతోని పోటీ చేస్తే అంటే మనం ఇస్తున్న వ్యాక్సిన్స్ సరిపోతాయా? ఇంకేమన్నా వ్యాక్సిన్స్ నేషనల్ లిస్ట్‌లో పెడితే బావుంటుందని మీరు భావిస్తున్నారా? సో, ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే, అంటే ఎప్పుడైతే హెల్త్ కేర్ డెవలప్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగా, హ్మ్. వ్యాక్సిన్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై సో మచ్ ఆఫ్ డిసీజ్ బర్డెన్ హాస్ డిక్రీస్డ్. హ్మ్. అంటే వ్యాక్సిన్స్ కారణంగా చాలా రకాలటువంటి అంటువ్యాధుల్ని మనం అరికట్టగలిగాం. సో, ఉదాహరణకి 70స్‌లో, 60స్‌లో స్మాల్ పాక్స్ హ్మ్. చనిపోయేవారు జనాలు. అవును. ఇప్పుడు అది ఎరాడికేట్ అయిపోయింది. అవును. అలా ఇప్పుడు పోలియో కూడా ఆల్మోస్ట్ ఎరాడికేషన్ దశకొచ్చింది. అవును. ఇప్పుడు మన భారతదేశం యొక్క వ్యాక్సిన్స్ పరిణామాన్ని గనుక చూసినట్లయితే, మనం ఈరోజు ఇస్తున్నటువంటి గవర్నమెంట్లు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఐ థింక్ దే ఆర్ వెరీ వెల్ కవర్డ్, హ్మ్. రీజనబుల్లీ కవర్డ్. వెన్ యూ ఆర్ థింకింగ్ ద బ్రాడర్ పిక్చర్, అంటే మొత్తం దేశమంతా చూస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. అందరికి క్యాటర్ చేయాలి. హ్మ్. సో, కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్స్ ఒక మోస్తరుగా అన్నిటిని కవర్ చేస్తది. హ్మ్. అయితే మరి దీన్ని పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్‌తో పోలిస్తే సరి అయిందా అంటే, మనకు వెస్టర్న్ కంట్రీస్‌లో లేని కొన్ని ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్కువున్నాయి. ఉదాహరణకి టైఫాయిడ్. హ్మ్. అది అక్కడ అంత లేదు. అవును. సో, అది గవర్నమెంట్‌లో ఇప్పుడు లేదు. హ్మ్. సో, అటువంటివి యాడ్ చేయడం. ఇకపోతే చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ ఏంటంటే ఆటలమ్మ అంటారు తెలుగులో. అంటే ఏదో అలా ఆడుతూ ఉంటది, పోతుంది, తగ్గిపోద్ది. జనరల్‌గా పిల్లలు మామూలుగా మన ఆచారంలో గూడా వాళ్ళని సెపరేట్‌గా పిల్లల్ని కూర్చోబెడతారు. హెల్తీ లిక్విడ్ ఫుడ్ ఇస్తారు. అమ్మవారు వచ్చిందని జెప్పేసి అది ఒక రకంగా ఏందంటే ఐసోలేషన్ జేసి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా జనరల్‌గా మంచిగా అయిపోతారు. మెజారిటీ పిల్లలు బాగవుతారు కానీ, కొంతమంది పిల్లలకి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. హ్మ్. సో, వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల డిసీజ్ మొత్తం రాకుండా కాకపోయినా, హ్మ్. వచ్చితే దాని యొక్క సివియారిటీ తగ్గిపోతుంది. ఓకే. సో, ఆ కాంప్లికేషన్ స్థాయిలోకి పోదు. మరి కొన్నిసార్లు అంటే భయపడకూడదు, ఇది చాలా రేర్‌గానే, కానీ కొన్నిసార్లు ఈ కాంప్లికేషన్ ప్రాణాంతకం. ఓకే. సో, అందుకే అలా అంటే బట్ ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ హాస్ టు థింక్ అబౌట్ ద బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ కేటరింగ్ ఎవ్రీబడీ. ఓకే. సో, బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే భారత పిల్లల వైద్య నిపుణుల సమాఖ్య ఏదైతే ఉందో, అది ఈ వ్యాక్సిన్స్‌ని రికమెండ్ చేసింది. హ్మ్. సో, ప్రైవేట్‌లో తీసుకున్న వాళ్ళకి, ఏ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. అలాగే ఈ మధ్య భారతదేశంలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా డయేరియా కలుగజేసే రోటా వైరస్ అది గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. కొద్ది సంవత్సరాల్లో నిమోనియా కలుగజేసే నిమ్మకొక్కులు అది గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. తర్వాత కొత్తగా మెదడు వాపు వ్యాధి ఇంతకుముందు ఉంటారు, జపనీస్ ఎన్కెఫలైటిస్. హ్మ్. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ స్టిల్ ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. హ్మ్. అది ఎస్పెషల్లీ మనకు కోస్తలాంధ్రలో మరియు తెలంగాణలో కొంతవరకు. సో, దానికి వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో, దానికి అది కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా సో, మంచి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. హోప్‌ఫుల్లీ మన బడ్జెట్ పెరిగి, మన ప్రభుత్వం కూడా వీటన్నిటిని ఆలోచించి అది ఇంక్లూడ్ చేస్తదని అనుకుందాం. ఇకపోతే ఇంకొక విషయం, మనం గవర్నమెంట్‌లో ఇంతకుముందు మీజిల్స్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మీజిల్స్ అండ్ రుబెల్లా కల్పిస్తున్నారు. ఓకే. రుబెల్లా ఎందుకు ముఖ్యమయ్యా అంటే, మనకు పెద్దవాళ్ళు రుబెల్లా పెద్ద అయ్యాకొస్తే అది పెద్ద మామూలు జలుబులా ఉంటది. హ్మ్. కానీ ఒక తల్లికి గనుక వచ్చినట్లయితే, గర్భిణీ స్త్రీకి వచ్చినట్లయితే, ఆ పిండ దశలో చాలా సీరియస్‌గా ప్రాబ్లమ్ కావచ్చు. హ్మ్. అంటే ఆ పుట్టే బిడ్డకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హ్మ్. కాబట్టి ఆ రకంగా మనము అటువంటి శిశువుల జననాన్ని, అంటే ఆ పుట్టే శిశువులు హెల్తీగా పుట్టడానికి ఆస్కారం అవుతుంది. ఓకే. సో, ఇలా రకరకాలుగా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఇంకా కూడా స్కోప్ ఉంది. మరి నిజంగా యూకేలో, న్యూజిలాండ్‌లో ఇచ్చే ప్రతి వ్యాక్సిన్ మనకు అవసరమా అంటే కాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.